హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మట్టి కుస్తీ 2 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తీసుకున్నాను. స్టోరీలోకి వెళ్తే పార్ట్ 1లో మనకు తెలిసిందే, హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత తను రెజ్యులర్ అని తెలిసిన తర్వాత తన్ని వద్దనుకుంటాడు. మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు, హ్యాపీ ఎండింగ్ అవుతుంది గైస్. సెకండ్ పార్ట్లో ఏంటంటే వాళ్ళకు ఒక కూతురు అయితే పుడుతుంది, పాప పెద్దదవుతుంది. హీరో హౌస్ హస్బెండ్గా ఉండి పాపనైతే చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్కి సపోర్ట్గా ఉంటాడు గైస్. తను ఎలాగైనా రెజ్యులర్లో ఫైనల్లో చూడాలని అనుకుంటాడు. తనకు సపోర్ట్గా అయితే ఉంటాడు. పాపని హౌస్ హస్బెండ్గా ఉండి పాపనైతే చూసుకుంటూ ఉంటాడు. భార్యకు మంచి సపోర్ట్గా అయితే ఉంటాడు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మధ్యలో గొడవ అయితే వస్తుంది కదా. ఆ గొడవ దేనివల్ల వచ్చింది, ఎందువల్ల వచ్చింది, మళ్ళీ ఇది ఎక్కడి దాకా వెళ్ళింది, మళ్ళీ క్లైమాక్స్ వాళ్ళు కలిసారా, మరి ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది మూవీ, సూపర్ అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి చాలా బాగా హ్యాండిల్ చేశారు. సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తోటి అలా తీసుకెళ్లారు. హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే ప్రతి సీన్ సూపర్గా అనిపిస్తుంది మనకి. పాప ఇంకా హీరోకి డాక్టర్గా ఎవరైతే చేశారో పాప ఇంకా హీరో మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యి సూపర్గా అనిపిస్తుంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తోటి అలా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ అనేది ఎమోషనల్గా వెళ్తుంటుంది. వన్స్ ఎప్పుడైతే వాళ్ళు విడిపోతారో అక్కడి నుంచి మూవీ ఎమోషనల్గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో హీరో ఇంకా తన డాక్టర్ మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. చాలా బాగా రాసుకున్నారు. ప్రతి ఒక్క సీన్ చాలా బాగా రాసుకున్నారు. సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మదర్ ఇంకా డాక్టర్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. సూపర్గా అనిపిస్తుంది. ఇంకా ఆడపిల్లల గురించి కూడా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. వాళ్ళకి ఎందులోనూ తక్కువ చేసి చూడకూడదు, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు, వాళ్ళు ఏదైనా సాధించగలరు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా బాగా చేశారు. మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఆడపిల్లల గురించి. సూపర్గా అనిపిస్తుంది. మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. క్లైమాక్స్ ఒక కోడ్ డ్రామా తర్వాత ఇంకో సీన్ అయితే ఉంటుందో చాలా బాగా అనిపిస్తుంది. ఎండింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది గైస్. ఆ కోడ్ డ్రామా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అది ఎంతోసేపు ఉండదు, బట్ సూపర్గా అనిపిస్తుంది కోడ్ డ్రామా కూడా. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా వెళ్తుంటుంది. ప్రతి ఒక్క సీన్ చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగా రాసుకున్నారు. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. మెయిన్లీ హీరోకి మామయ్యగా చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. అతని పోర్షన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, చాలా హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఆ ట్రాక్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ తోటి అలా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్కి వచ్చేసి మూవీ ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్లీ ఆ ట్రాక్ ఏదైతే అన్నానో, వాళ్ళ మామయ్య ట్రాక్ ఏదైతే అన్నానో చాలా బాగా అనిపిస్తుంది. ఆ ట్రాక్ చాలా బాగా రాసుకున్నారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రతి సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. మెయిన్లీ సెకండ్ హాఫ్లో సూపర్గా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. స్టోరీ కొత్తగా చూడ్డానికి ఏమి ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే మనం చూసామో దీంట్లో అదే, బట్ దీంట్లో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాయి. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ కూడా బాగా అందించింది మూవీ. స్టోరీ కూడా, టెల్లింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సూపర్గా హ్యాండిల్ చేస్తారు మూవీని మాత్రం. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు, ఎక్కడ బోర్ అనేది ఫీల్ అవ్వం మనం. సూపర్గా అనిపించింది గైస్. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. హీరో మాత్రం చాలా బాగా చేశాడు, సూపర్గా చేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. తెలిసిందే మనకి పార్ట్ 1లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, దీంట్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగా. పాప మాత్రం చాలా బాగా చేసింది, సూపర్గా చేసింది. పాప పర్ఫార్మెన్స్ మాత్రం 2 కూడా అనిపించింది. సూపర్గా చేసింది పాప మాత్రం. మిగతా ఆర్టిస్ట్ అందరికీ బాగున్నాయి. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తాను, వాచింగ్ కదా నేను ఫ్యామిలీ తోటి. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మట్టి కుస్తీ 2 మూవీ. మట్టి కుస్తీ 2 మూవీకి నేచర్ 5కి 4 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, సూపర్గా అనిపించింది. హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి గైస్. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మూవీ మాత్రం 2 కూడా అనిపించింది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మట్టి కుస్తీ 2 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.